with the book and displaying a few figures of violence. What? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోర్సు పోస్ట్లో పంపిస్తాను. It's Nivriti Mohan. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. నీవి టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? నాకు తెలీదమ్మా. కానీ భయ్యా, ఈ రోజు జగన్ మీడియా ముందుకు రాకపోయి ఉంటే ఈ రోత పత్రాల అసలు రంగు బయటపడేది కాదు భయ్యా. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశాడా? అది నిజం సార్. ఏం చేస్తారు ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మన వాళ్ళంతా రౌండ్లు వేస్తున్నారు. మనం అంటే అంత లైకింగ్ మరి. లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నేను కనపడలేదని చెప్పండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? ఎస్ మీరున్నదే 11 మంది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? 5 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? మీరేమంటారు సార్? నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, 1,53,347 కోట్ల రూపాయలు అప్పులు ఉంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. నాకు అర్థం కాలేదు సార్. నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికి 4,08,000 కోట్ల రూపాయలకు ఎగబాకు. చెప్పవే, నేను వింటాను కదా. రాష్ట్రంలో చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ? రాష్ట్రంలో ఈ రోజు ఆటవిక పాలన సాగుతా ఉంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చూడాలని లేనప్పుడు కనిపించదు. పచ్చకామరులకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది. ఈ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే, మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? పరువు మొత్తం పోలా. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. నువ్వు మరీ అలా అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టం. It's Nivriti Mohan. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.